నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచి పాపం నుండి విడిపించబడి పరిశుద్ధంగా నమ్మకంగా జీవిస్తారు చూడండి, రక్షింపబడి వారు ఆయన పిల్లలు. ఏదో నామకార్థంగా మేము కూడా యేసు ప్రభువేనండి అంటూ పాపంలో చెడులో ఉన్నవారు ఆయన బిడ్డలు కాదు సుమా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు శిలువ రక్తంతో కడగబడి మారు మనసు పొంది పాపానికి వెన్ను చూపిస్తూ దేవుని తట్టు తిరిగి ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తుతూ నువ్వు ఉంటే నువ్వు ఒక మంచి విశ్వాసివి. నువ్వు దేవుని బిడ్డలు కూడా దేవుని పిల్లలు అయినట్లయితే, తన ప్రజలు అయినట్లయితే మీకు దేవుడు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. బలం ఇస్తాడట. దేవుడు తన పిల్లలకు బలాన్ని అనుగ్రహించే దేవుడని మనం ఇక్కడ చూస్తున్నాం. బలాన్ని ఇస్తాడు. కావాలయ్య గారు బలం మాకు కావాలయ్య గారు మంచి మాట చెప్పారంటారా? బలం అంటే ఏంటి? ఓరక కండలు తిరగటమా? ఇంత లావు అయిపోవటమా? బ్రూస్టో బోర్నవిటాను హార్లిక్స్లో తాగితే జీడిపప్పులు బాదం పప్పులు తింటే వచ్చే బలం అంటారా? శరీరానికి కావలసిన ఆరోగ్యం చాలా మంచిదే. మీరందరూ కూడా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉందరుగాక. కానీ దేవుడిచ్చే బలం అండి శరీరానికి కాదు. ఒకవేళ మన బాహ్య పురుషుడు కృషించిపోవచ్చు, బాహ్య పురుషుడు నీరసించవచ్చు, ఒకవేళ కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి మనకున్నటువంటి బలహీనతలను బట్టి శరీరం చాలా వీక్గా ఉండొచ్చు. అదేం పెద్ద పొరపాటు కాదు. దేవుడిచ్చే బలం ఆత్మ సంబంధమైన బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటాం మనం. దేవుడు అలాంటి ఒక బలాన్ని ఇస్తాడు. ఏ సమస్యలోనైనా ఏ కష్టంలోనైనా బలంగా నిలబడగలిగినటువంటి శక్తి అది. కొంతమందిని చూడండి, చిన్న చిన్న వాటికి డేలా పడిపోతారు, చిన్న చిన్న వాటికి కృంగిపోతూ ఉంటారు. చిన్న చిన్నవి కూడా వారు చాలా సీరియస్గా తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఎంతమంది లేరండి? ఎందుకంటే ఏదో ఒక మాట వచ్చింది, ఒక అవమానం వచ్చింది, నాకు ఇంత కష్టం వచ్చింది, నన్ను ఇంత మాట అంటారా, లేకపోతే ఈ అప్పుల్లో నుంచి నేను బయటపడలేను, ఏవో పరీక్షల్లో నేను ఫెయిల్ అయ్యాను, నన్ను అందరూ చిన్నతనంగా చూస్తారేమో, రకరకాల కారణాలు. చిన్న చిన్న వాటికి వారి జీవితాలను ముగిస్తున్నారు. బలం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడు. ఇక ప్రభు మనకి ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైన బలం ముందు చూశారు. అది ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎంత కష్టం మన జీవితంలో ఉన్నా దేవుడు వాటన్నిటిలో కూడా మనం ధైర్యంగా నిలబడటానికి, దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకెంతో కృప చూపిస్తాడు, సహాయము